అధ్యాయము 4వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 4వ వచనాన్ని కలిసి చదువుకుందాం. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడ, గొప్ప దేవుడ, మహోన్నతుడా, అందగిన మా తండ్రి, కనికర సంపన్నుడు, మిమ్మల్ని స్థుతిస్తూ మీ నామాన్ని గణపరుస్తూ ఉన్నాం. మిమ్మల్ని ఆరాధించి, కీర్తించి, కొనియాడి గణపరచగలిగినట్లుగా మీరు మాతో స్ఫూర్తిగా స్పష్టంగా మాట్లాడి దర్శించండి. మీ యొక్క కార్యాలు, మీ యొక్క ఉపకారాలు మేము తలపోసుకొని మౌనంగా ఉండకుండా ఆత్మతో, సత్యంతో మా యొక్క జిహ్వా ఫలాలు మీకు అర్పించగలిగినట్లుగా మా యొక్క హృదయాలు మీరు తెరవండి. నిలబడి మీ దాసునైనా నన్ను అభిషేకించి నన్ను మీ పాత్రగా వాడుకొని మీ మాటలు నా నోటి నుంచి నా ద్వారా ఆత్మ సంబంధమైన మాటలు పలికి కేవలం మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామంలో వేటిని ప్రార్థిస్తూ ఉన్నాం మా తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుతూ వచ్చాం. ఈ యొక్క వచ్చిన భాగాన్ని మనం గమనించగలిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన మాటను మనం ఇక్కడ చూస్తాం. అయితే ఆయన ఏం మాట్లాడుతూ వచ్చాడు, ఈ వ్యక్తితో ప్రభు ఏం పలుకుతూ వచ్చాడంటే, నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని అన్న మాటను మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఈ వ్యక్తి చేయవలసిన పని ఏంటనంటే, తన దేహాన్ని ఏం చేయాలంటే యాజకునికి కనపరుచుకోవాలి. అయితే ఎందుకు తన యొక్క దేహాన్ని యాజకునికి కనపరుచుకోవాలి అంటే, వాస్తవంగా తన యొక్క జీవితంలో తన యొక్క పూర్వపు స్థితిని ఒకసారి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 3వ వచనాన్ని మనం గమనించగలిగితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట మనం చూస్తాం. లేకపోతే 2వ వచనాన్ని మనం చూడగలిగిన అక్కడ కూడా ఒక ప్రాముఖ్యమైన పదాన్ని మనం చూస్తాం. 2వ వచనం ప్రారంభ భాగాన్ని మనం గమనిస్తే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి. కాబట్టి ఇక్కడ ఉన్న వ్యక్తిని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఆ వ్యక్తి ఎవరంట? కుష్ఠరోగి. కాబట్టి ఇప్పుడు ఆ కుష్ఠరోగి చేయవలసిన పని ఏంటనంటే, యాజకునికి తన యొక్క దేహాన్ని కనపరుచుకోవాలన్న మాట మనం ఇక్కడ చూస్తాం. అయితే వాస్తవానికి ఒక కుష్ఠరోగి యాజకుని యొద్దకు వచ్చినప్పుడు యాజకుడు ఆ వ్యక్తి విషయంలో ఏ విధంగా స్పందిస్తూ ఉన్నాడు ఒకసారి మనం చూద్దాం. లేవియ కాండము 13వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. ఆ యాజకుడు వాని దేహ చర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడ యందలి వెంట్రుకలు తెల్లబారినెడలను, ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనబడినెడలను అది కుష్ఠపొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవాలి. కాబట్టి ఎవరైతే ఈ యొక్క కుష్ఠ సంబంధమైన స్థితిలో ఉన్నారు, కుష్ఠ సంబంధమైన పొడతో తమ యొక్క దేహం అన్నది నింపబడుతూ వచ్చిందో, నడినెత్తి నుంచి అరికాల వరకు ఈ యొక్క కుష్ఠ సంబంధమైన వ్యాధి ఏ వ్యక్తినైతే పరిపాలిస్తూ ఏలుతూ వచ్చిందో ఆ వ్యక్తి యాజకుని యొద్దకు వెళ్ళినప్పుడు యాజకుడు ఆ వ్యక్తిని ఏమని నిర్ణయిస్తూ ఉన్నాడు? యాజకుడు ఆ వ్యక్తిని ఏమని నిర్ణయిస్తూ ఉన్నాడంట? అపవిత్రుడని నిర్ణయిస్తున్నాడు. అయితే వాస్తవానికి ఇప్పుడు ఒక వచనాన్ని మనం చూడాలి. ఆ వచ్చిన భాగం ద్వారా మనం అర్థం చేసుకోగలిగితే కీర్తన గ్రంథము 130వ అధ్యాయము, కీర్తన గ్రంథం 130వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? కాబట్టి ఇక్కడ రాయబడుతూ వచ్చిన వచనాన్ని మనం చూడగలిగితే ఆయన దోషములు చూచి కనిపెడితే ఏ ఒక్కరు కూడా ఆయన ఎదుట ఏం చేయలేరంట? నిలవబడలేరు అన్న విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆయన దోషాలు చూసి కనిపెడితే ఏ ఒక్కరు ఆయన ఎదుట నిలవబడలేరు అన్నప్పుడు ఈ లోకంలో ఉన్న మానవాళి ఏ విధంగా ఉన్నారు? ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేనేలేడు. కాబట్టి కుష్ఠ రోగంతో ఉన్న వ్యక్తి అయినా కానీ లేకపోతే ఆ యొక్క యాజకులైనా కానీ వారందరూ కూడా
ఏ ఒక్కరు కూడా నీతిమంతులు లేరు, ఏ ఒక్కరు కూడా పవిత్రులు లేరు, ఏ ఒక్కరు కూడా ఏ దోషము చేయకుండా నిర్దోషిగా ఉన్న స్థితిలో ఏ ఒక్కరు లేరు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఆయన దోషమును చూసి కనిపెట్టి చూస్తే ఆ కుష్ఠరోగి అయినా ఆ యాజకుడైనా ఏ ఒక్కరు కూడా ఏం చేయలేరంట, ఆయన ఎదుట నిలవబడే అవకాశము లేదు. కానీ ఇక్కడ ఈ యాజకుడు మనం చూస్తే తను ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? లేవికాండము 13వ అధ్యాయము, లేవికాండం 13వ అధ్యాయము 4వ వచనం చివరి భాగాన్ని మనం చూద్దాం. ఆ యాజకుడు 7 దినములు ఆ పొడగల వాణిని కడగా ఉంచవలెను. కాబట్టి అందరికీ వేరుగా, ఆ ప్రాంతానికి వేరుగా, ఆ ప్రదేశానికి వేరుగా, తన ప్రజలకు వేరుగా, తన వారికి వేరుగా తను ఏం చేయబడాలంట? కడగా జీవించాలి. కాబట్టి ఊరి వెలుపల అందరికీ దూరంగా ఒక పరదేశి వలె ఏ ఒక్కరికి సంబంధించిన వ్యక్తిగతాన్ని ఇంకా ఉండటానికి వీలు లేని పరిస్థితిలో తను ఎక్కడో ఒంటరిగా ఏకాకిగా తన జీవితంలో తన యొక్క స్థితిని బట్టి జీవించవలసిన పరిస్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడన్న విషయాన్ని మనం చూస్తాం. నీవు నేను కూడా మన యొక్క జీవితంలో ఈ యొక్క పాపపు కుష్ఠతో పడి చెడిన స్థితిలో, ఈ యొక్క లోక మాలిన్యంతో మన యొక్క జీవితాలను నింపుకున్న స్థితిలో, నడినెత్తి నుంచి అరికాల వరకు ఎక్కడ చూసినా కానీ ఆ యొక్క పాపపు కుష్ఠ సంబంధమైన గాయాలతో నింపబడి దుర్వాసనతో స్రవిస్తూ అవి పిండబడకుండా తైలంతో మెత్తన చేయబడకుండా ఎక్కడ చూసినా కానీ ఆ యొక్క దోషపూరితమైన గాయాలతో నీవు నేను జీవిస్తూ మన యొక్క జీవితంలో అందరికీ దూరస్తులుగా, నేరస్తులుగా, ఊరి వెలుపల ఎక్కడో ఏకాకిగా నీవు నేను బ్రతుకుతూ ఉన్నా ఈ యొక్క స్థితిని మనం గమనించగలిగితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు, ఆయన ఏం చేశాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి చేయని వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తాం. ఆయన ఎవరంట? ఆయన ఎవరంట? ప్రధాన యాజకుడు. ఈ లోకంలో ఉన్న యాజకుడు ఏం చేశాడు? ఆ వ్యక్తిని ఊరిలో నుండి, తన ప్రజల యొద్ద నుండి దూరం చేశాడు, గెంటి వేశాడు, వేరు చేశాడు, త్రోసివేస్తూ వచ్చాడు, కడగా ఉండాలి అని చెప్పి నిర్ణయిస్తూ వచ్చాడు. తను ఇంకా ఏ మాత్రం కూడా తన యొక్క ప్రజలతో కలిసి జీవించే అవకాశం లేకుండా గవిని వెలుపల తను పారవేయబడుతూ వచ్చాడు. అయితే ఇక్కడ మన ప్రధాన యాజకుడు మనం గమనించగలిగితే ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు. అంత మాత్రమే కాదు, ఒక మంచి మాట, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. మరి ఈయన ఏం చేశాడు మన కోసం? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి భాగాన్ని, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన. చాలు, ప్రభునామాన్ని మహిమ కలుగును. కాబట్టి ఒక అద్భుతమైన వచనాన్ని మనం గమనించగలిగితే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి దేని కొరకు వచ్చాడంట? దేని కొరకు వచ్చాడంట? పాపులను రక్షించుటకు. ఎక్కడో దూరంగా, అన్యులుగా, ఆయనను ఎరగని స్థితిలో, ఆయన దగ్గరకు రాలేక, ఆయనను సమీపించలేక, ఆయన యొద్దకు వచ్చి మనము ఆయనను తాకే అవకాశం లేక, ఎక్కడో ఏకాకిగా ఒంటరిగా పాప సంబంధమైన గాయాలను బట్టి దుఃఖంతో విచారంతో కురింగిన స్థితిలో మన యొక్క జీవితంలో అందరి నుండి దూరంగా వేరుపరచబడి ఎక్కడో ఊరి వెలుపల నీవు నేను బ్రతుకుతూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇటు దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న మన యొద్దకు ఆయన వచ్చాడు. మనను ఆయనే ప్రేమించాడు, ఆయనే మనల్ని వెతికాడు, ఆయనే మనల్ని కనుగొన్నాడు, ఆయనే మనల్ని సమీపించాడు. ఇటు పాపసంబంధమైన స్థితిలో ఉన్న మనల్ని రక్షించటానికి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. కాబట్టి ఆయన అప్పగింపబడింది ఎవరు అపరాధాల నిమిత్తం అంట?
మన అపరాధం నిమిత్తం. అందుకనే యెషయా గ్రంథం 53 మనం చూస్తాం కదా, మన అతిక్రమం నిమిత్తం ఆయన గాయపరచబడి, మన దోషం నిమిత్తం ఆయన నలగొట్టబడారు, మన సమానార్థమైన శిక్ష ఆయన మీద పడి. అది మాత్రమే కాదు, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకేం కలిగిందంట? స్వస్థత కలిగింది. ఈ యొక్క పాప సంబంధమైన కుష్ఠ రోగ సంబంధమైన వ్యాధితో, మన యొక్క దోషపూరితమైన గాయాలతో నింపబడిన రోగంతో, మన యొక్క జీవితం ఇంకా ఎప్పటికైనా సమీపించలేని స్థితిలో నిత్య నాశనం అనే రెండో మరణానికి సమీపంగా నీవు నేను జీవిస్తూ ఒంటరిగా ఏకాకిగా ఏ ఒక్కరు కూడా మనలను చేరలేని స్థితిలో, ఇంకా మనకున్న అవకాశాన్ని విడిచిపెట్టి ఏ ఆశ లేక ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటే, ప్రభువే మనల్ని ప్రేమించాడు, ఆయనే మనల్ని వెతికాడు, ఆయనే మనల్ని సమీపించాడు, ఆయనే మన దగ్గరకు వచ్చి మనకు బదులుగా ఆయన మరణించి మనల్ని నీతిమంతులుగా చేసి మన పాప సంబంధమైన రోగానికి ప్రతిఫలంగా రావలసిన ఆ యొక్క మరణాన్ని కొట్టివేసి తను పొందుకున్న గాయముల చేత మనకేమిచ్చాడంట? స్వస్థతనిచ్చాడు. అందుకనే ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూద్దాం. అందుకైనా చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయన. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన గాయపడిన హస్తంతో, తన పరిశుద్ధమైన రక్త దారులతో కూడుకున్న యొక్క ప్రవాహాన్ని మన మీదకైనా ప్రవహింపజేసినప్పుడు, ఆ రక్త ప్రవాహం ద్వారా మన పాప సంబంధమైన కుష్ఠ రోగంతో కూడుకున్న ఆ యొక్క రోగము ఏమైందంట? స్వస్థపరచబడి మన కుష్ఠ రోగము శుద్ధి అయింది. మన యొక్క జీవితంలో మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. ఇటు కార్యం చేసిన మన యొక్క జీవితాలలో ఇప్పుడు ప్రభువైన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మరలా 4వ వచనాన్ని మనము కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు యేసు, ఎవరితో ఏమీ చెప్పక సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పారు. కాబట్టి ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నీ జీవితంలో ఒకప్పుడు పాపపు కుష్ఠతో ఉన్నావు కదా, ఆ యొక్క పాపపు గాయాలు నిన్ను నడినెత్తి నుంచి అరికాల వరకు గాయపరిస్తే దానిలో నుండి వస్తున్న దుర్వాసన చేత నీవందరికీ దూరంగా వంట జీవితాన్ని బ్రతుకుతూ వచ్చావు కదా. అది మాత్రమే కాదు, ఆ యొక్క పాపానికి ప్రతిఫలంగా జీతంగా మరణం అన్నది నిన్ను ఏలుతూ వచ్చినప్పుడు నీ యొక్క జీవితంలో దుఃఖంతో బ్రతుకుతూ వచ్చావు కదా. ఈ లోకమంతా కూడా నిన్ను వెలివేస్తూ వచ్చింది కదా. అయితే నేను నిన్ను ప్రేమించాను, నేనే నీ దగ్గరికి వచ్చాను, నేను నిన్ను సమీపించి నిన్ను రక్షించడానికి నేను మరణించాను, నీ శిక్షను నేను భరించాను, నా గాయాల ద్వారా నీకు స్వస్థతనిచ్చాను, నీ యొక్క దేహాన్ని నేను శుద్ధి చేశాను, నేను ఉచితంగా నీతిమంతుడిగా మార్చాను. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, యాజకుని యొద్దకు వెళ్ళి నువ్వు ఏం సమర్పించాలి? కానుకను సమర్పించాలి. అయితే మన యొక్క జీవితాల్లో కానుకను మనం సమర్పించడానికి మన దగ్గర ఏముంది? మనము ఏమి అర్పించి ఆయన రుణాన్ని తీర్చగలము? ఏమి అర్పిస్తే మనము ఆయన రుణము తీర్చే అవకాశం మన జీవితంలో ఉంది? బలులైన కోరటం లేదే, అర్పణలైన కోరటం లేదే. మన యొక్క జీవితంలో విరిగి నలిగిన హృదయంతో అర్పించి అర్పణ కానుకను ఆయన అంగీకరిస్తానని ఆయన చెప్పాడు కదా. మరి ఏమి లేని వారముగా మన యొక్క జీవితంలో మనం ఆయనకి ఏం అర్పించగలం? లేవికాండ 14వ అధ్యాయము, లేవికాండ 14వ అధ్యాయము 10వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. ఇక్కడ 5 మాటలు ఉన్నాయి. మనం ఏం అర్పించగలమో, దేవుడు మన జీవితంలో ఏముంచాడు, ఏమి లేని మనకు ఆయన మనలో దేనిని ఉంచి మనమే ఆయనకు కానుకగా అర్పించబడగలుగునట్లుగా, మన యొక్క జిహ్వా ఫలాలు విరిగి నలిగిన హృదయంతో ఆయన మనం ఆరాధించగలిగినట్లుగా ఆయన మనలో ఏముంచాడు, మనకేమిచ్చాడు? లేవికాండం 14వ అధ్యాయము. దయచేసి 5 మాటలు ఉన్నాయి, అది మీరు అర్థం చేసుకోవడానికి దయచేసి ప్రయత్నం చేయండి. 10వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. లేవికాండం 14వ అధ్యాయం 10వ వచనం. 8వ నాడు వాడు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లను, నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రె పిల్లను, నైవేద్యమునకై నూనె కలిపిన 3 10వ వంతుల గోధుమ పిండిని, 1 అర్ధసేరు నూనెను తీసుకొని రావలెను. కాబట్టి ఈ వ్యక్తి తీసుకొని రావలసిన వాటి గురించి,
చాలా స్పష్టంగా రాయబడుతూ వచ్చిన మాట మనం ఇక్కడ గమనించగలిగితే, ఇక్కడ 5 దేవుడు తనకి ఇచ్చాడు. 5 ఏంటో చెప్తారా? 5 ఏంటో చెప్తారా? వరుస క్రమంలో చెప్తారా? మగ గొర్రె పిల్లలు, ఆడ గొర్రె పిల్లలు, నూనె, అదేవిధంగా గోధుమ పిండి. కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే, ప్రారంభం నుంచి మనం చూడగలిగితే మొదటి భాగంలో ఒక మంచి మాట ఉంది. అదేంటనంటే, తను ఏ రోజు రావాలంట కానుకని తీసుకుని? 8వ నాడు. కాబట్టి మొదటి మాట 8వ నాడు. రెండవదిగా మనం ఇక్కడ గమనించగలిగితే మగ గొర్రె పిల్ల. మూడవది మనం గమనించగలిగితే ఆడ గొర్రె పిల్ల. నాలుగవదిగా మనం గమనించగలిగితే గోధుమ పిండి. చివరిగా 5వది మనం గమనించగలిగితే నూనెను తీసుకొని రావలేను. కాబట్టి మన యొక్క జీవితంలో ఏమి లేని మనకు, మన యొక్క జీవితంలో ఏమి అర్పించలేని స్థితిలో ఉన్న మనకు, మన యొక్క జీవితాలలో కానుకగా మనమే ఆయనకు అర్పించగలిగినట్లుగా ఆయన మనలో ఉంచిన ఈ యొక్క 5 ప్రాముఖ్యమైన సంగతులు ఉన్న ఆత్మీయమైన సంగతులు మన ఈ సమయంలో ధ్యానం చేసి ప్రభుని మనం ఆరాధన చేద్దాం. మొదటిగా మనం గమనించగలిగితే ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట, ఎన్నవ దినం అంట? 8వ దినం. అదేనే గుర్తుగా ఉందో మనం చూద్దాం. ప్రభువైన దేవుడు ఈ సృష్టిని ఎన్ని దినాల్లో సృష్టించాడు? 6 దినాలు. 7వ దినాన్ని ఆయన ఏం చేశాడు? విశ్రమించాడు. కాబట్టి 6 దినాల్లో సృష్టిని చేసి 6వ దినాన మానవుణ్ణి ఆయన నిర్మించి 7వ దినాన ఆయన విశ్రమించి ఇప్పుడు 8వ దినాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే అది దేనికి గుర్తుగా ఉందంటే, నిరాకారంగా శూన్యంగా ఉన్న సృష్టిని నేను నిర్మించాను, ఆకారాన్ని నేను ఇచ్చాను, ఒక పరిపూర్ణమైన నివాస యోగ్యమైన స్థలంగా నేను చేశాను. ఇప్పుడు మానవులుగా నిర్మించిన ఆదాము అవ్వలారా, మీరు చేయవలసిన పని ఏంటనంటే, ఇప్పుడు 8వ దినాన మీ యొక్క నూతనమైన ప్రయాణాన్ని ఈ భూమి మీద ప్రారంభించండి. అంటే ఈ యొక్క 8వ దినం మన దేని గుర్తుగా ఉందంటే, మనం మొదటిగా ప్రభుని ఆరాధించడానికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 17వ వచనం, కాగా ఎవడైనా క్రీస్తునందు నెడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కాబట్టి మొదటిగా మనం ఆరాధన చేద్దాం. ప్రభు నా యొక్క జీవితంలో నిరాకారంగా శూన్యంగా పాపపు గాయాలతో పడి చెడిన స్థితిలో ఏ ఒక్కరు కూడా సమీపించలేని, అందరికంటే దూరంగా ఎక్కడ వెలుపల దూరస్తుడిగా నేరస్తుడిగా ఒక అన్య సంబంధమైన స్థితిలో నేను ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఏ ఒక్కరు నన్ను ప్రేమించలేదు, ఏ ఒక్కరు నా దగ్గరికి రాలేదు. నా పాత జీవితం ఎంతో రోతైనది, నా పాత బ్రతుకు దేహమంతా గాయాలతో నిండి ఉంది. నా పాత జీవితం ఎక్కడ చూసినా కానీ దెబ్బలతో, దుర్వాసనతో, నేను ఏమాత్రం కూడా తల ఎత్తుకుని జీవించలేని నింద అవమానంతో అందరూ నన్ను వెలివేస్తే నేను ఎక్కడో వెలుపల జీవిస్తున్న బ్రతుకునాది. అయితే ఇప్పుడు నా యొక్క జీవితంలో పాత సంగతులన్నిటిని కూడా నువ్వేం చేసావు? గతింపజేసావు. 8వ దినమనే నూతన సృష్టిగా నన్ను మార్చా. ఒక శ్రేష్టమైన మంచి పరిశుద్ధమైన దేహాన్ని, నీతితో కూడుకున్న నూతన స్థితిని నాకు అనుగ్రహించి నా పాత జీవితంలో నింద అవమానాలన్నీ కొట్టివేసి సమస్తాన్ని నూతనంగా మార్చి క్రొత్త జన్మని, కొత్త జీవితాన్ని నాకు అనుగ్రహించి నూతన జీవితం, నా యొక్క జీవితం నేను ప్రారంభించగలిగినట్లుగా చేస్తూ వచ్చిన నీ గొప్ప కార్యాన్ని బట్టి మొదటిగా నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నానని మనం చెప్దాం. రెండో మాట మనం గమనించగలిగితే, రెండోదిగా మగ గొర్రెపిల్ల. అయితే మగ గొర్రెపిల్ల దేని గుర్తుగా ఉందో చెప్తారా? యేసుక్రీస్తు. కాబట్టి యోహాను సువార్తలో మనం చూస్తాం కదా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఇప్పుడు రెండవదిగా ఆయన ఎవరితో వస్తున్నాడంట? దేన్ని తీసుకుని వస్తున్నాడంట? మగ గొర్రెపిల్లను. అంటే మగ గొర్రెపిల్ల ప్రభుని యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉందంటే, ఇప్పుడు ప్రభుని యేసుక్రీస్తుతో కూడా ఆయన వస్తున్నాడంటే, ఇప్పుడు ఆయన మన యొక్క జీవితంలో మనకు ఆయన ఒక స్వాస్థ్యముగా ఆయన లభించాడు. అంటే ఆయనతో కూడా ఉన్న మన జీవితం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము. అందుకని రెండోది మనం ఆయన ఆరాధన చేద్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువాడు, నిన్ను ఎడబాడు. కాబట్టి ఒక మంచి ప్రాముఖ్యమైన మాట అదేంటనంటే, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన
యెహోవాయే. కాబట్టి ఇప్పుడు మనం ఒంటరిగా మనం రావటం లేదు. మనతో కూడా ఏముందంట? మగ గొర్రెపిల్ల ఉంది. ఆ మగ గొర్రెపిల్ల ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని రెండోది మనం ఆరాధన చేద్దాం. ప్రభువా, ఈ లోకంలో నా యాత్రలో నువ్వు తోడుగా ఉన్నావు. నన్ను ఎన్నడూ విడువని ఎడబాయని దేవుడిగా ఉన్నావు. ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా, ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా, నిత్యము నాతో ఉండి నా పక్షాన ఉండి నా కొరకు విజ్ఞాపన చేస్తూ నన్ను విడిచిపెట్టని దేవుడిగా నా చేయబొట్టుకుని నాకంటే ముందుగా ఒక మంచి కాపరిగా వెళ్ళి నేను ఒక మంచి గొర్రెవలి నీ స్వరం వింటూ ఎల్లప్పుడూ కూడా నిన్ను అంటి పెట్టుకుని ఈ లోకం నిన్ను వెంబడించగలిగినట్లుగా నన్ను విడవని దేవుడిగా నువ్వు ఉన్నావని చెప్పి రెండవదిగా ప్రభుని మనం ఆరాధన చేద్దాం. మూడో మాట మనం గమనించగలిగితే ఆడు గొర్రెపిల్ల. కాబట్టి మగ గొర్రెపిల్ల, అదేవిధంగా ఆడగొర్రెపిల్ల. కాబట్టి ఈ రెండు కలిగిన స్థితిని మనం గమనించగలిగితే అది దేని గుర్తుగా ఉందంటే, నోవహు ఓడను సిద్ధం చేశాడు. ఓడను సిద్ధం చేసిన తర్వాత దానిలో ఏమేమి ప్రవేశించాయంట? ప్రతిది కూడా ఆడది ఒకటి, మగది ఒకటి. అంటే అది దేని గుర్తుగా ఉందంటే సంపూర్ణతకు గుర్తుగా ఉంది. అంటే ఏ లోపం లేకుండా, ఏ కొదువు లేకుండా ఒక మొగది ఒక ఆడది ఆ ఓడలో ప్రవేశించాయంటే అది పరిపూర్ణతకు సంపూర్ణత గుర్తుగా ఉంది. అందుకనే మూడవదిగా మన ప్రభుని ఎందుకని ఆరాధన చేద్దామంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఏలాగు నియమించారు. అందుకని మూడోది ప్రభుని మనం ఆరాధన చేద్దాం. ఆ ఆరాధన ఏంటంటే, ప్రభువా నీవు ఎంత సంపూర్ణుడవో, నీవు ఎంత పరిపూర్ణుడవో, నీవు ఎంత గొప్ప దేవుడువో, నీవు ఎంత అత్యధికమైన మహిమ ప్రభావాలతో నింపబడిన ప్రకాశమానమైన వెలుగై ఉన్నావో, నేను కూడా నా యొక్క జీవితంలో నీ యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నేను సంపాదించుకోవడానికి ఈ లోకంలో నేను ఏం చేస్తూ ఉన్నావు? సిద్ధపరుస్తున్నావు. దినదినము నూతన పరుస్తున్నావు. నా యొక్క జీవితాన్ని పరిపూర్ణతలోకి తీసుకుని వెళుతున్నావు. నన్ను దినదినం సరిచేస్తూ నలగగొడుతూ నీ రూపంలోకి నన్ను మారుస్తూ ఉన్నావు. ఒక దినాన నేను నీ యొక్క సంపూర్ణతకు పరిపూర్ణమైన సంపూర్ణతలోకి రాగలుగునట్లుగా ఈ లోకం నన్ను విడిచిపెట్టకుండా మహిమగల సంఘంగా నీ యొక్క వాక్యం అనే ఉదక స్థానం చేత నిత్య పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఏ కలంకము, ముడత, మచ్చ, డాగట్టిది ఏది కూడా లేకుండా నీ పరిపూర్ణతలోకి నన్ను తీసుకుని వస్తున్నావు, నన్ను సిద్ధపరుస్తున్నావు అని చెప్పి మూడవదిగా ప్రభుని మనము ఆరాధన చేద్దాం. నాలుగోది మనం గమనించగలిగితే గోధుమ పిండి. కాబట్టి ఇంగ్లీష్లో మనం ఫైన్ ఫ్లోర్ అన్న మాటను మనం చూస్తామంటే శ్రేష్టమైన గోధుమ పిండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, శ్రేష్టమైన గోధుమ పిండి. దానిని ప్రభు మనకిచ్చాడు, ఏమీ లేని మనకు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదే జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమన వల్ల కలుగు ఏ ఛాయనను లేదు. కాబట్టి ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన పదాలు: శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతి వరము. కాబట్టి ఆ యొక్క గోధుమ పిండి అది శ్రేష్టమైనది, సంపూర్ణమైనది. అదేవిధంగా ఈ లోకంలో ప్రభు అయిన దేవుడు మనను పిలిచిన పిలుపును మనం గమనిస్తే మనం చూస్తాం కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 26, 27, 28, 29 వచ్చిన భాగాలు మనం చూస్తాం. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపును ఒకసారి చూడండి. లోకరీతిన జ్ఞానులైనను, బలవంతులైనను, గొప్పవారినైనను, ధనవంతులైన ఆయన పిలవలేదు. కానీ జ్ఞానహీనులను, వెర్రివారిని, ఎన్నిక లేని వారిని ఆయన ఏం చేశాడంట? ఎన్నుకుని పిలిచాడు. పిలిచి ఏం చేశాడంటే వారికి సంపూర్ణమైన పరిపూర్ణమైన వరాలను ఆయన ఇచ్చాడు, ఈవులను ఆయన ఇచ్చాడు. ఆయన యొక్క శ్రేష్టమైన వరాలతో వాళ్ళని నింపి ఈ లోకలు వాడుకుంటూ వచ్చాడు. అందుకని మనం కూడా నాలుగోదిగా ఆరాధన చేద్దాం. నేను దేనికి కొరగాని వాడిని ప్రభా, నేను దేనికి పనికిరాని వాడిని ప్రభా, నేను ఒక నిష్ప్రయోజనమైన పాత్రను ప్రభా. అటువంటి నన్ను నువ్వు ప్రేమించి ఏం లేని నాలో శ్రేష్టమైన నీ ఈవుల నుంచావు, ఏం లేని నాలో సంపూర్ణమైన నీ వరాలను నిండుగా మెండుగా నీవు నింపుతూ వచ్చావు.
ఈ లోకంలో ఏదో ఒక విధంగా నీ కొరకు, నీ యొక్క సంఘం కొరకు, పని కొరకు, పరిచయం కొరకు ఈ లోకం నేను వాడబడగలుగునట్లుగా నన్ను ఘనమైన పాత్రగా నిరంతరం నన్ను బలపరిచి, సిద్ధపరిచి, పడిపోయిన ప్రతిసారి లేవనెత్తి నీ నామం మహిమార్థమై ఈ లోకంలో నన్ను వాడుకుంటూ ఉన్నామని చెప్పి 4వదిగా ప్రభుని మనం ఆరాధన చేద్దాం. చివరిగా 5వదిగా మనం చూస్తే నూనె. కాబట్టి నూనెను మనం చూడగలిగితే ఈ యొక్క పాత నిబంధనలో, బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో మనం చూస్తాం. ఆ యొక్క ఒలీవ నూనె అన్నది యాజకులను, అదేవిధంగా ఆ యొక్క రాజులను అభిషేకించడానికి ఆ యొక్క నూనెను, ఆ యొక్క తైలాన్ని ఉపయోగిస్తారు. మరి ఈ నూనెతో ప్రభువైన దేవుడు మనకిచ్చి మనలో ఉంచాడు అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా మీరు మనసులో చదువుకుని ఆ ప్రాముఖ్యమైన పదం మాత్రమే చెప్తారా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనసులో చదువుకుని ఆ ప్రాముఖ్యమైన పదం మాత్రమే చెప్పండి. రాజులైన యాజక సమూహం. కాబట్టి ఆ యొక్క ఒలీవ నూనె అనే తైలముతో ఎవరు అభిషేకిస్తారంట? రాజులను, యాజకులను నడినెత్తి మీద దాన్ని పోసేది అభిషేకిస్తారు. ఇప్పుడు ఆ నూనెను దేవుడు మనకిచ్చాడు అంటే, ఇప్పుడు ఆయన మనల్ని అభిషేకించాడంటే, ఇప్పుడు దేవుడు మనల్ని ఏ గుంపులో ఉంచాడంట? రాజులైన యాజక సమూహ గుంపులో ఉంచాడు. అయితే ఇప్పుడు ఒక ఆశ్చర్యమైన సంగతి మనం ఆలోచించాలి. అదేంటనంటే, ఈ వ్యక్తి కానుక తీసుకుని ఎవరి వద్దకు వెళ్ళాలి? యాజకుని వద్దకు వెళ్ళాలి కదా. ఇప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా మార్చాడు? యాజకులుగా మార్చాడు కదా. అంటే ఒక యాజకుడు మరొక యాజకుడి దగ్గరికి వెళ్తున్నాడంటే, ఆ ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు వెళ్తూ ఉన్నాడని అంటే, ఇక్కడ మనం ఆయనను ఎందుకని ఆరాధన చేయాలంటే, చివరిగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే, పరిశీలన చేస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని కలిసి చదువుకుని ముగించుకుని ఆరాధన ప్రవేశిద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని కలిసి చదువుకున్నాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దాము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. కాబట్టి చెప్తారా? ఆ ప్రాముఖ్యమైన పదం చెప్తారా? ప్రధాన యాజకుని వద్దకు మనం ఏ విధంగా వెళ్ళామంట? యాజకుని వల్ల వెళ్ళామంటే ఆయనను పోలి ఉందము. అందుకని చివరిగా 5వదిగా ప్రభుని మనం ఆరాధన చేద్దాం. ఆ యొక్క ఆరాధన ఏంటంటే, ప్రభువా, ఈ లోకంలో రాజులైన యాజక సమూహంగా నన్ను చేర్చడం మాత్రమే కాదు, ఒక దినాన ఆ యొక్క ప్రధాన యాజకుడిగా పరలోకమందు నీవు ఉన్నప్పుడు నిన్ను ముఖాముఖిగా నేను ఏ విధంగా చూస్తాను? ఒక యాజకుని వల్లే చూడబోతున్నాను. అంటే మిమ్మల్ని పోలి మీ యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను నేను తెచ్చుకున్నవాడుగా మీ వలె నేను ఆ పరలోకంలో సదాకాలం మీతో కూడా నేను జీవించబోతున్నానని చెప్పి చివరి 5వదిగా ప్రభుని మనము ఆరాధన చేద్దాం. ఈ మాటలు మన యొక్క మనసులో పెట్టుకొని ప్రభుని ఆరాధన చేయడానికి ఆరాధన మనం ప్రవేశిద్దాం. మళ్ళీ ఒక్కసారి నేను ఈ యొక్క మాటలు క్లుప్తంగా చెప్తాను. ఈ మాటలు మనం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుందాం, మన హృదయంలో ఉంచుకుందాం. వాక్యానుసారంగా ప్రభుని మనం ఆరాధన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి భాగంలో మనం చూస్తూ వచ్చిన మాట ఏంటనంటే, ఒక కుష్ఠరోగిని మనం చూసాం. అయితే యాజకుడు ఆ వ్యక్తి కుష్ఠరోగి అని తెలిసిన తర్వాత తను ఏం చేస్తున్నాడంటే, ఆ ప్రాంతం నుంచి దూరంగా వెలివేస్తున్నాడు, అందరికంటే కడగా ఉంచుతున్నాడు. ఇంకా ఏమాత్రం కూడా తను తిరిగి సమీపించడానికి అవకాశం లేకుండా తనను నిరాకరిస్తూ ఉన్నాడు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారి దృష్టిలో ఈ లోకంలో ఉన్న మానవాళిని మనం గమనించగలిగితే, ఆయన దోషాన్ని చూస్తే ఏ ఒక్కరు కూడా ఆయన ఎదుట నిలవబడలేరు. కారణం ఏంటనంటే, పాపం చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనా లేడు. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఆయన ఎదుట నీతిమంతులుగా లేనేలేరు. ప్రతి ఒక్కరు కూడా దోషులుగా, పాపులుగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వెలివేయబడ్డారు. ప్రతి ఒక్కరు కూడా పాపపు కుష్ఠతో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏకాకిగా, అందరికీ దూరంగా, అన్ని జనుల వారే పారవేయబడిన స్థితిలో ఉన్నారు. మరి ఇటు స్థితిలో ఉన్న వారిని ఎవరు ప్రేమించారంటే, మనం చూసాం కదా, పాపులను రక్షించడం క్రీస్తు యేసు లోకంలోకి వచ్చారు. కాబట్టి ఏ ఒక్కరు మనం ప్రేమించలేదు. ఆయనే మనం ప్రేమించి, ఆయన మనల్ని వెదికి, ఆయనే మన దగ్గరికి వచ్చి మనకు బదులుగా ఆయన మరణించి, ఆయన పొందుకున్న ఆ శిక్ష ద్వారా, ఆయన అనుభవించిన ఆ గాయాల ద్వారా, ఆ దెబ్బల ద్వారా మనకేమిచ్చాడంట? స్వస్థతనిచ్చాడు. ఇప్పుడు పాపం
పాపము మూలంగా వచ్చిన ఆ కుష్ఠ రోగ సంబంధమైన వ్యాధి నుండి ఆయన మనకు స్వస్థతనిచ్చి మన జీవితం మనం బ్రతికించి ఆయన మన నీతిమంతులుగా మార్చాడు. మరి ఇప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీకు స్వస్థతనిచ్చాను, నిన్ను నీతిమంతుడిగా మార్చాను, కాబట్టి నువ్వేం చేయాలి? ప్రధాన యాజకుడైన నా యొద్దకు నువ్వేం తీసుకుని రావాలి? కానుకని తీసుకుని రావాలి. ఇప్పుడు మనం అంటున్న మాట ఏంటి? ప్రభువా, నేను ఏమి లేని వాడను కదా, నా యొక్క జీవితంలో ఇప్పటి వరకు నా బ్రతుకు వెలుపల ఒంటరిగా ఉంటూ వచ్చింది కదా, నేను ఏమిచ్చి నిన్ను ఆరాధించగలను ప్రభువా? నేను ఏమిచ్చి, ఏ కానుక తెచ్చి నేను నిన్ను స్తుతించగలను, నా జీవాఫలను మీకు అర్పించగలనంటే ఆయన 5 మాటలు మనతో చెప్పాడు. 5 మాటలు ఈ దినాన్ని మనం ఆయన ఆరాధించేద్దాం. మొదటిగా మన పాత జీవితాన్నంతా, పాత బ్రతుకునంతా, దుర్వాసనతో గాయాలతో ఉన్న ఆ యొక్క స్థితిని అంతా మార్చి సమస్తాన్ని నూతనంగా చేసి కొత్త జీవితాన్ని ఇచ్చిన దేవుని మనం మొదటిగా ఆరాధన చేద్దాం. రెండవదిగా మనల్ని ఎప్పుడు విడిచిపెట్టకుండా మనతోనే మన చేపట్టుకొని ప్రతి క్షణము విడువని ఆ దేవుణ్ణి రెండవదిగా ఆరాధన చేద్దాం. మూడవదిగా తన యొక్క సంపూర్ణతలోకి మనల్ని కూడా తీసుకుని వస్తూ నిత్యం మనం సరిచేస్తూ మనలో ఉన్న లోపాలన్నిటిని కూడా తీసివేస్తూ తనలో తన వారిగా మనల్ని సిద్ధపరుస్తున్న దేవుణ్ణి ఆరాధన చేద్దాం. నాలుగవదిగా శ్రేష్టమైన ఈవులు, సంపూర్ణమైన బహుమానాలను ఇచ్చి ఈ లోకంలో ఆయన కొరకు వాడబడగలిగినట్లుగా దేనికి పనికిరాని నిష్ప్రయోజక పాత్రలుగా ఉన్న మనలను తన చేతిలో బలమైన పాత్రలుగా ఉపయోగించుకుంటున్న ప్రభువైన దేవుని ఆరాధన చేద్దాం. చివరికి 5వదిగా ఒక దినాన పరలోకం మనం ప్రవేశింపజేసి ఆయన వలె మనల్ని మార్చి ఆయనను పోలి మనం సదాకాలం ఆయనతో కూడా జీవించే భాగ్యాన్ని ఇవ్వబోతున్న ఆ ప్రభువైన దేవుని మనము ఆరాధన చేద్దాం. మనమంతా కూడా లేచి నిలబడి సమయంలో ఒక పాట మనం పాడుకుందాం. ఈ పాటలో ఉన్న కొన్ని వచ్చిన భాగాల ద్వారా ప్రభుని మనము ఆరాధన చేద్దాం.